నమస్తే అండి. నమస్తే అండి. ఇక్కడనేనా మీది? మాది ఇక్కడనే రైమత నగర్. మీరు జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు కదా, మీకు ఏమైనా జీతాలు పెరిగినాయా? ఏం లేవండి, ఏది లేదు, జీతాలు లేవు, ఏమి లేవు. మరి ఎక్కడికే మాదే, మేమే చుట్టాలం అయిపోతాను. మాకైతే ఏది లేదు. సచ్చింది మాదే, బతికింది మాదే, ఏదన్నా తీసేసిన మాదే. కొబ్బరికాయ ఏదైనా వాళ్ళ మీద ఏది ఉన్నా మా బాధ్యత అవుతాయి. మేము తీసేసుకుంటాను అన్నీ. మీ వల్లనే రోడ్లు ఇంత క్లీన్గా ఉంటున్నాయి, మీ వల్లనే ఇంత మంచిగా అందరు హెల్త్లు బాగుంటున్నాయి కదా. మరి మీకు జీతాలు పెంచమని మీరు అడగలేదా? మేము అడిగినా కూడా మాకు జీతాలు ఏం పెంచలేదండి. అందరికీ జీతాలు పెంచిండ్రు, అందరు జీతాలు పెంచారు కానీ మా జిఎంస్ వాళ్ళకే జీతాలు లేవు. మాకు ఫ్రీ కరెంట్, ఫ్రీ గ్యాస్, ఫ్రీ బస్ అని పెట్టిరు కదా. ఏమేమి ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టిండు, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మాకు ఏం లేదు, ఫ్రీ బస్ ఒక్కటే కనిపిస్తుంది, మాకు ఏది కనిపిస్తలేదు. ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంట్ అన్నారు కదా, వచ్చిందా? మరి రాలేదండి, మాకు ఏది రాలే. మాకు జేమ్స్లకు ఇల్లు కట్టిస్తున్నారు, ఏది కట్టియలేదు. మాకు ఏదో చూపిస్తున్నారు, అత్త కోణాలకు పైసలు అన్నారు, అది లేదు. నిన్న ప్రెస్ మీట్లో 6 పథకాలు నెరవేరుతున్నాయి అని చెప్తున్నారు కదా, ఏమైనా ఒక్కటన్నా జరిగిందా? ఒక్కటి కూడా జరగలేదండి. మాకైతే మా వారికి జేమ్స్లకు మాకు ఎక్కడ ఏం జరగలేదు. ఏం జరగకుంటుంటే మాకు అదే జీతాలు అయ్యే 14,000 చేతికి వస్తున్నాయి, 2,000 కట్ అవుతున్నాయి అంతే. అత్త కోడళ్లకు పైసలు ఇస్తా అన్నాడు కదా, ఇస్తుందా? ఏమి ఇవ్వలేదు మాకు ఏం జీతం. అది అత్త కోడళ్ళకు పైసలు లేవు, పింఛన్లు కూడా లేవు, మాకు ఇండ్లు కూడా గతి లేదు. ఇప్పుడు మీకు కేసీఆర్ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుంది? కేసీఆర్ పాపిస్తే మంచిగా అనిపిస్తుంది, అప్పుడైతే మంచిగా అనిపించింది. ఎందుకు? అది దేనికైనా అడ్డపడ్డాడు ఆ సారు, దేనికైనా అడ్డపడ్డాడు, దేనికైనా చూపించను. కానీ ఇది వచ్చిన కంచి అయితే మాకైతే మరీ అద్దమానం అయిపోతుంది. మా బతుకులే వేస్ట్ అయిపోతాం, రోడ్డు మీద బతుకులు అయిపోతాయి మావి. రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పదాం అనుకుంటారు? ఏం లేదు, పోయి కొట్లాడదాం అనుకుంటున్నాం, కొట్లాడినా పట్టించుకుంటలేడు సారు. మీ ఊర్లలోకి వచ్చి ఎప్పుడైనా మీ కష్టాలు తెలుసుకున్నాడా? ఏం మాకైతే తెలియదు, మాకైతే పోయిండో పోలేదో తెలియదు. మేము కూడా పోయి వస్తాం కానీ ఆ దేవేంద్ర రెడ్డి ముచ్చటైతే నాకు తెలియదు. అవునా? మరి ఇప్పుడు మీకు ఫ్రీ కరెంట్ ఇవన్నీ వస్తలేరు కదా, దాని గురించి మీరు ఏం చెప్దాం అనుకుంటారు? ఏం చెప్తామో అడుగుదాం అనుకుంటాను. ఫ్రీ కరెంట్ అనుకున్నారు కదా, ఫ్రీ కరెంట్ ఏది మాకు? డబల్ రూమ్లు ఈ కరెంటు ముచ్చట మేము కరెంటు కట్టుకుంటాను, అది కిరాయిలు కట్టుకుంటాను. మాకైతే కిరాయిలు కట్టుకుంటాను, అది కరెంటు బిల్లు కట్టుకుంటాను, అన్నీ చేస్తున్నాం కానీ మాకైతే ఒక్కటి కూడా మంచిగా అనిపిస్తలేదు. ఫ్రీ బస్ వల్ల మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు చెప్పండి? మస్తు ఇబ్బంది పడుతున్నాం. అంటే ఫ్రీ బస్ ఉండడం వల్ల లాభం ఉందా, నష్టం ఉందా? ఇక ఏందంటే కొంచెం ఛార్జ్ లేదన్నట్టుగా అది ఆధార్ కార్డు మీద పోతున్నాం. మాకు జిఎంసీలోకి ఇక్కడ దూరం కూడా పోతలేము. ఈ కంచి ఏదో కాళ్ళు నొప్పులు ఉన్నాయని, కాళ్ళు నొత్తాయి అని ఈ కంచి గద్దలు ఎక్కడ దిగుతున్నాం కానీ దూరం అయితే పోతలేము. భూస్వాములం మేము. కాకపోతే ఏంటంటే అప్పుడు 1970 కోట్ల నా ఓటు హక్కు వచ్చింది, అప్పటి నుంచి మేము కాంగ్రెసే. కాకపోతే ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత ఏడేసిన గొంగళ అన్నీ ఉంది. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు, కరెంటు బిల్లు, గ్యాస్ ఇవన్నీ అనుకున్నాడు రేవంత్ రెడ్డి. మాట ప్రకారంగా కొన్ని ఇల్లు పడాలి, ఇళ్ళ కంగానే పండుగ కాదు. మనిషి కష్టాలు ఉన్నప్పుడు ప్రభుత్వం అన్నిటికీ దూరం చేయాలి, అది బెటర్ అనేది ఎప్పుడైనా మేము కాంగ్రెస్ మేము అనుకుంటాం. మాకు టీఆర్ఎస్ గీఆర్ఎస్ ఏం లేదు. అప్పట్లో మేము కాంగ్రెస్ కోటేసినాము, ఈరోజు మేము కాంగ్రెస్ మనుషులము. రేవంత్ రెడ్డి గారు ఒకటే ఆలోచించాలి, రేషన్ కార్డుల గురించి ఎందుకు లేట్ చేస్తుండు, ఎందుకు అంటే నాన్న అవి గూలగొట్టుడు అది తర్వాత విషయం. పేదరికం గురించి ఆలోచించు. మన బతుకులు ఇంకెప్పుడు మారుతాయి మరి అంటే చూడు బెట, బతుకులు మారాలంటే ఏ ప్రభుత్వం ఏది వచ్చినవి ఇంకా మారాయి. ఏడేసిన గొంగళ అన్నీ ఉన్నాయి ఇప్పటికి. అంటే కాకపోతే ఏంటంటే కొద్దిగా మార్పు రావాలి ప్రజలలోన. ఎప్పుడు నిన్న ప్రెస్ మీట్లా చెప్పారు కదా 6 పథకాలు చేస్తున్నాము అని, చేస్తున్నాడా? లేదమ్మా, నేను ఇదే విషయం ఎప్పుడు చెప్పిండు ఈ విషయము? నిన్న ప్రెస్ మీట్లో చెప్పిండు కదా, ఏమని 22 లక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము అని చెప్పిండు కదా. బేట ఇప్పుడు నాకు రేషన్ కార్డు లేదు, కరెంట్ బిల్ అన్నాడు, రేషన్ బిల్ అన్నాడు, అమ్మా కరెంట్ ఫ్రీ కరెంట్ అని చెప్పిండు కదా. కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలే అని చెప్తారు, మీకు వచ్చిందా? ఎందుకు మాకు రాలే బేట, మాకు ఫ్రీ బస్ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమి రాలే. కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మేము చిల్లుగా ప్రభుత్వం తీసుకోలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేము అనుకున్నాం, అయ్యో మా
మా కళలు నెరవేర్చే అనుకున్నాం, కానీ ఇప్పటిదాకా ఏం పథకం రాలే మాకు. కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుంది, ఈయన ప్రభుత్వం ఎట్లుంది? ఇక చూడు బేట, హస్తం అనేది చాలా పెద్ద గొప్పతనం కాంగ్రెస్. కాకపోతే ఏంటంటే అప్పుడు ఇందిరాజీ ఉన్నప్పుడు అప్పుడు ఆ మాట వేరు. ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు, ఆమె బ్లాక్ కమాండర్స్, ఆమె చెప్పినట్టు నడవాలి. రేవంత్ రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచించాలమ్మా. ఇప్పుడు ఇవి చెప్తున్నా, రేవంత్ రెడ్డి చిన్న బచ్చగాడు, చిన్న పిల్లగాడు. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలలో ముఖ్యమంత్రి అయిండు. ఆయన ఇప్పుడు పథకాల గురించి చెప్పిండు కదా, అవన్నీ చేస్తాడనే నమ్మకం మీకుందా? అంటే నమ్మకం అంటే ఎట్లుంటుంది చూడు బేట, 2 లక్షలు ఇవ్వలేదు బేట ఇదివరకు, ఒక చిల్లిగావ రాలే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. మేము అప్పటి నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్ నిన్న మొన్న పుట్టిన టీఆర్ఎస్. కాకపోతే మేము ఆశపడ్డాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కొన్ని కష్టాలు దూరం అయితే అనుకున్నాం, కానీ ఇంకా ఆయన ఇంకా ఆలోచించలేడు. ఎందుకు మరి, ఎందుకు ఏం చేస్తున్నాడు ఈయన? ఎప్పటిదాకా చేస్తాడా చేయడా? మరి చేస్తాడా చేయడం అంటే ఏంటో బిడ్డ, సన్మానాలు, గృహప్రోషను ఇవన్నీ తర్వాత. అయ్యా నువ్వు ప్రజలకు రా, ప్రజలు నీకు ఓటేసారు, ప్రజలకి ముంగడొచ్చినావు, ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? ఇంకెప్పటిదాకా ఎదురు చూడాలి. ఇప్పుడు ఎన్ని నెలలు అయిందమ్మా ఓట్ల ఎలక్షన్ అయ్యి? 6 నెలలు అయిందా? ఆయన అన్ని చేస్తాము అని నమ్మిరు కాబట్టే కదా మీరు ఓట్లు వేసిరు. ఓట్లు వేసినాం బేట, ఓట్లు వేసినాము. కాకపోతే కొన్ని విషయాలకి ఇంకా వెనుక జరిగింటూ రావాలి రేవంత్ రెడ్డి, ప్రజలకు వచ్చి ప్రజల కష్టాలు సుఖాలు తెలుసుకోవాలమ్మా. పేదరికం పోలే. మరి ఆయన వచ్చి అడుగుతున్నాడు, ఎవరికి అడగట్లేదు కదా? ఎవరిని అడగలేదు. పేదరికం పోలే బేట, ఇంకా పేదరికం పోలే. కేసీఆర్ ఏం చేసిండమ్మా? ఏమి చేయలే. ఆయన కేసీఆర్ ఎందుకు చేయలేడు? ఆయన 12 నైజాం, ఆయన చాలా పథకాలు చేసిండు కదా. చేసిండు బేట, ఆయన నైజాం 12 పథకాలు చేసిండు, 2 లక్షలు చేసిండు. ఆయనతో మాకేం కావాలే. మేము కాంగ్రెస్ గురించి పోరాడినాం. కానీ మీరు కాంగ్రెస్ కదా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఏం చేయలేం, ఇప్పుడు ఏం చేసినాం. కలగన్నాం, అయ్యో కాంగ్రెస్ వస్తగినా మనకేమైనా అవుతుందేమో అభివృద్ధి అనుకున్నాం, కానీ ఇప్పటికీ ఏం కాలేబట. నేను రేవంత్ రెడ్డి కోరికలకు ఒక్కడే, నా పిల్లగానికి ఒక్కడే చెప్తున్నా, అయ్యా నువ్వు పేదరికం గురించి ఆలోచించు. ఆస్తి అంతస్తులు మేడలు మిద్దలు కాదు, మనిషి ఏం తింటున్నాను కాదు, మనిషి ఎట్లా బతుకుతున్నానే ఆలోచించు నువ్వు. ఓకేనా? నేను మాట్లాడి కరెక్ట్? సరే అమ్మా కరెక్టే. ఏం తింటున్నాను కాదు, మనిషి ఎట్లా బతుకుతున్నాను అన్నది కావాలి. రేవంత్ రెడ్డి గారు వినయాను, పేదరికం దూరం చేయి, ఇంకా 5 ఏళ్ళు నన్ను 5 ఏళ్ళ లోపల అభివృద్ధి చేయి, ఇందిరమ్మ కళలు నెరవేర్చు. సోనియా గాంధీ గారు నిన్ను అధిష్టానం చేసి నిన్ను కూర్చుని పెట్టింది. అట్లాంటి టైంలో పేదరికం దూరం చేసి మంచి స్థానం సంపాదించుకొని అయ్యా మనం గూలగొట్టడము ఆశ అంతా అది తర్వాత మనకు అనవసరం. పేదరికానికి రేషన్ కార్డు, బియ్యము, మంచి నూనె, కరెంటు బిల్లు, గ్యాసు ఇవన్నీ దూరం కావాలి బేట. రేవంత్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో బేట, రేపు టీవీలో ఏ టీవీ మీది? ఈ టీవీలో ఆవిడ ఇవ్వాలి నాకు. ఏం చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్పు నువ్వు, ఇది హ్యాడ్ చెప్తాం. ఇది ఖచ్చితంగా వీడియో ఆయన దగ్గర పోవాలి. ఖచ్చితంగా ఆయన రేవంత్ రెడ్డి దగ్గరకు పోవాలి. ఎందుకంటే అయ్యా ఇవి ఆశామాష మాటలు కావు.